జూలై 2 నుంచి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్ళబోతోంది. వెళ్ళి ఇదిగో గత ఏడాది పాలనలో అద్భుతాలు జరిగినాయి, మీరందరూ అద్భుతమైనటువంటి పరిపాలన చూశారు, విధ్వంసం నుంచి బయటకు వచ్చింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపుకి తీసుకెళ్తున్నాం, అలాగే సంక్షేమాన్ని అందిస్తున్నాం అన్నటువంటి పాయింట్ని ఇంటింటికి చెప్పాలి. ఇది తాజాగా నారా లోకేష్ కార్యకర్తలకు చేసినటువంటి సూచన. మన కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసులు ఇప్పటికే కొన్ని క్లియర్ చేసాం, వీళ్ళని డిసెంబర్లోగా న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని చెప్పారు. తమ్మినేని చెప్పిన జగన్ రథం రాక జనాల్లోకి వచ్చి వైసీపీ కార్యకర్తలను తొక్కి చంపేసిపోయింది అంటూ వెటకారం చేశారు. అదే సందర్భంలో కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతో అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పారు. జూలై 2 నుంచి గడప గడపకి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తల పైన, పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయింది, 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు, దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం, చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు మనం గెలిచాం. 3 పార్టీలు కలిసికట్టుగా గెలిచాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం. సిద్ధాంతాలు వేరైనా ఆలోచన ఒకటే, అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని. వేరే పార్టీలు వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకునే అంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది. రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్ తో, వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని 3 లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం. మనందరం ఒక పెద్ద కుటుంబం. సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు, ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు, పార్టీ అబ్జర్వర్ ఉన్నారు, ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు, పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. లోకేష్ కి తేలిక పార్టీ లోపల భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవి నాకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్ లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి, ఏదో కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలా మంది అన్నారు, ఎందుకు ఊకేంది, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు, పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి, అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి, కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు, అదే గొప్పతనం. కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను. మనం ఆడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యనే. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు, కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను, ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది, ఏనాడైనా బాబు గారు లోకేష్ కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప. ఆఫ్ కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతూ తోపుతురం ఏమన్నారు ఆయన, తమ్మినేని గారు రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ.
ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్ల. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా, ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా, వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వ్యవహరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది.